హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి కద్దు ఖీర్ కోసం ఒక సొరకాయ అయితే తీసుకున్నాను. ఒక 1 కప్ దాకా సాబ్దాన్ బియ్యం అయితే ఇలా నానబెట్టుకున్నాను. ఒక 3 సార్లు వాష్ చేసుకొని, అలాగే 1 కప్ బాస్మతి రైస్ కూడా, ఇవి కూడా 3 సార్లు వాష్ చేసుకొని నానబెట్టాను. ఇప్పుడు సొరకాయనైతే నేను పీల్ అయితే తీస్తున్నాను. మనం ఎప్పుడు కూడా కద్దు ఖీర్ చేసినప్పుడు లేతగా ఉన్న సొరకాయ తీసుకొని కద్దు ఖీర్ అయితే చేయాలి. గింజలు లేకుండా ఉండాలి మనం సొరకాయ తీసుకునేటప్పుడు. ఇలానే నేను మొత్తం సొరకాయనైతే పీల్ అయితే తీసేసాను. ఇప్పుడు ఈ సొరకాయని మధ్యలో కట్ చేసి ఒక 4 పార్ట్స్ అలా చేశాను. ఇందులో మధ్యలో ఈ వైట్ పార్ట్ అనేది ఉంటుంది కదా, ఇది తీసేసి అలాగే ఏదైనా గింజల్లాగా ఉంటే ఇవి కూడా తీసేస్తున్నాను. ఈ ఒక్క సొరకాయ మొత్తం ఇలానే ఈ వైట్ పార్ట్ లేకుండా అలాగే గింజలు లేకుండా తీసేస్తున్నాను. ఇక్కడ నేను ఈ ఒక్క సొరకాయ అయితే యూస్ చేస్తున్నాను ఈ కద్దు ఖీర్లో. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఒక చిన్న కాయ సొరకాయ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ 2 లీటర్స్ మిల్క్ తో అయితే చేస్తున్నాను. అందుకనే ఒక పెద్ద సొరకాయ అయితే తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. మనం ఇది మొత్తం తీసేసిన తర్వాత ఇలాంటిది ఒకటి తీసుకోవాలి తురిమేది. మనకి ఇందులో పెద్దవి చిన్న సైజెస్ ఉంటాయి కదా తురమడానికి. నేను ఇక్కడ చిన్న సైజుతో అయితే ఇలా తురుముతున్నాను. మనకి సొరకాయ అనేది సాఫ్ట్ గా ఉంటుంది కదా, అది చేతిలో నుండి అయితే జారిపోతుంది. కొంచెం హార్డ్ గా పట్టుకొని మనం ఇలా తురుముతూ ఉండాలి. మనకి లేయర్స్ లా అయితే బాగా తురుముకోవాలి. మనం పెద్దగా తురుముకుంటే చూడ్డానికి బాగా కనిపించదు. అందుకనే నేను చిన్న దాంతో అయితే ఇలా తురుముకుంటున్నాను. ఇలానే మొత్తం అయితే తురిమేశాను. ఇక్కడ నేను ఇలా తురుముతుంటే పెద్ద పెద్ద వక్కలుగా కూడా వస్తున్నాయి సైడ్ కి. వాటినైతే నేను మిక్సీలో అయితే వేసుకుంటాను లాస్ట్ లో. మొత్తం సొరకాయని కూడా మిక్సీలో వేసుకోవచ్చు, కానీ మనకి పేస్ట్ లా అయిపోతుంది. వాటర్ అయితే బాగా రిలీజ్ అవుతాయి. అందుకనే ఇలా కొంచెం చూర లాగా చేసుకొని మిగతాది నేను మిక్సీలో అయితే వేస్తున్నాను. మనకి తురిమేటప్పుడు ఎవరికైనా కూడా ఇలా కొంచెం పెద్ద సైజ్ లా అయితే పక్కనైతే వస్తది. దాన్నైతే నేను మిక్సీలో అయితే వేసుకుంటాను. ఇక్కడ సాబ్దాన్ బియ్యం బాస్మతి రైస్ కూడా బాగా నానిపోయాయి. ఇక్కడ నేను మార్నింగ్ అయితే నానబెట్టాను. ఇది ఆఫ్టర్నూన్ అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను ఇఫ్తార్ కోసమని. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ నైతే నేను రవ్వలాగా మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఫోర్స్ గా పల్స్ మోడ్ లో అయితే పెట్టుకొని మనం మిక్సీలో అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం మనకి రవ్వలాగా కనిపించాలి. నేను స్టవ్ పైన 2 లీటర్స్ మిల్క్ నైతే బాయిల్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇవి బాగా మరిగిన పాలలో మనం ఫోర్స్ గా గ్రైండ్ చేసుకున్న బియ్యం నైతే ఇందులో వేసుకుంటున్నాను. మనకి ఈ బియ్యం మనకి మెత్తగా ఉడికేంత వరకు అయితే సిమ్ లో పెట్టుకొని అయితే ఉడికించుకుంటున్నాను నేను ఇక్కడ. మనం ఫోర్స్ గా గ్రైండ్ చేసుకున్న బియ్యం మొత్తం మనకి అన్నంలా అయితే ఉడికిపోవాలి. పాలైతే బాగా హీట్ అయిపోయాయి, అందుకనే నేను సిమ్ లో పెట్టయితే ఉడికించుకుంటున్నాను. ఇక్కడ అదే మిక్సీలో నేను మనం తుర్మంగా మిగిలిపోయిన ఈ సొరకాయ ముక్కల్ని అయితే ఇందులో వేసుకొని ఒకసారి ఫోర్స్ గా అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఒక్క రౌండ్ అలా మిక్సీలో వేసుకుంటే మనకి ఇలా చూరా లాగా అయితే అయిపోతుంది. ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో చేసిన నెయ్యితో అయితే నేను ఈ కద్దు ఖీర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను బాదం, కాజు ఇంకా కిస్మిస్ ఇవైతే చిన్నగా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. బాదం, కాజు. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత బాదం, కాజు, కిస్మిస్ వేసుకొని మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ నాకు బాదం, కాజు కట్ చేయంగా ఇక్కడ చూర అయితే మిగిలిపోయింది. అదైతే సైడ్ కి అయితే పెట్టేశాను. అది నేను లాస్ట్ లో పాలల్లోనే యాడ్ చేస్తాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్ లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బాదం, కాజు, కిస్మిస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోండి.
ఈ డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్‌లోకైతే తీసుకున్నాను. ఇప్పుడు అదే నెయ్యిలో నేను తురిమి పెట్టుకున్న సొరకాయనైతే ఇలా వేసుకుంటున్నాను. మనకి వాటర్ అయితే ఫార్మ్ అవుతుంది సొరకాయలో. వాటర్ లేకుండా మంచిగా ఇలా తీసేసుకుంటూ ఇందులో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ తురిమి పెట్టుకున్న మొత్తం సొరకాయ తురుముని మొత్తం నేను అలాగనే వాటర్ లేకుండా తీసేసుకుంటూ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మనకి ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకి మనం ఫ్రై చేసుకోవాలి. మనకి సొరకాయ ఉడికిపోతే మనకి తెలిసిపోతుంది. కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. అప్పటి వరకైతే మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. లేదంటే మాడిపోతుంది. ఇందులో కొంచెం నాకు నెయ్యి తక్కువగా అయినట్టు అనిపిస్తుంది. అందుకనే నేను ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యినైతే యాడ్ చేశాను. మనకి స్వీట్‌లో నెయ్యి ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. ఈ సొరకాయలో మనకి పచ్చి వాసన పోయేంత వరకి ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు సొరకాయ తురుముకున్నా గూడా అందులో వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. సొరకాయ తురుముతో మీరు ఏది చేసినా, ఏ రెసిపీస్ చేసినా గూడా వాటర్ లేకుండా తీసేసి చేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. మనకి ఈ తురుమైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇది పక్కనైతే పెట్టేస్తున్నాను నేను. మనకి పాలల్లో మనం బాస్మతి రైస్ అయితే వేసాం గదా! ఈ రైస్ అయితే మనకి బాగా ఉడికిపోయింది. ఈ రైస్ మనం ముందే నానబెట్టాం గదా! అందుకనే త్వరగా అయితే ఉడికిపోతుంది. రైస్ ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యం కూడా ఇందులో అయితే వేసుకోవాలి. నేనిక్కడ దొడ్డుగా ఉన్న సగ్గుబియ్యంనైతే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర సన్నవి ఉంటే అవైనా యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏవి అవైలబుల్‌గా ఉంటే అవైతే తీసుకోండి. మనం సగ్గుబియ్యంని ఎప్పుడైనా కూడా యూజ్ చేసే ముందు నానబెట్టి అయితే యూజ్ చేసుకోవాలి. ఇవి ఉడకడానికి టైం అయితే ఏం పట్టదు. త్వరగానే ఉడికిపోయి మనకి ట్రాన్స్‌పరెంట్‌గా అయితే అయిపోతాయి. ఇలా కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా అయిన తర్వాత మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న ఈ తురుమునైతే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ సొరకాయ తురుము మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనం సిమ్‌లో పెట్టుకొనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నేను 2 గ్లాస్ కస్టర్డ్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. వెనిల్లా ఫ్లేవర్‌ది. ఈ కస్టర్డ్ పౌడర్ మనకి థిక్‌నెస్ రావడం కోసం అయితే అందరూ యూజ్ చేస్తారు. కానీ నేను మాత్రం ఫ్లేవర్ కోసమే యాడ్ చేస్తాను. వెనిల్లా ఫ్లేవర్ కోసం. ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ కస్టర్డ్ పౌడర్ వేస్తేనే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. నేను ఇలా అయితే 2 టీ స్పూన్స్ అయితే మిక్స్ చేసి అయితే పెట్టుకున్నాను. లంప్స్ లేకుండా. ఇప్పుడు మనకి కద్దు కీర అంటే గ్రీన్ కలర్‌లా ఉండాలి కదా! కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. 1/4 టీ స్పూన్ అంతా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే తీసుకొని ఇందులో మిక్స్ చేసుకున్నాను. ఈ మిక్స్చర్‌ని నేనైతే ఈ పాలల్లో అయితే యాడ్ చేస్తున్నాను. మనకి ఆల్రెడీ థిక్‌నెస్ అయితే వచ్చేస్తుంది. ఈ స్టేజ్‌లోనే నేను ఈ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు కద్దు కీర్ లుక్ అయితే చాలా బాగుంది కదా! చూడ్డానికి. గ్రీన్ కలర్‌లో కలర్‌ఫుల్‌గా బాగుంది కదా! ఇలా ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత నేను ఒక 1 కప్ దాకా షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ అయితే మీరు ఎంత క్వాంటిటీలో చేస్తారో అంత క్వాంటిటీలో చూసుకొని అయితే వేసుకోండి. లేదంటే స్వీట్‌గా అయిపోతుంది. నేనిక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒక 1 కప్ షుగర్ అలాగే ఒక 1 టిన్ మిల్క్ మేడ్ అయితే యూజ్ చేస్తున్నాను. మిల్క్ మేడ్ వేయడం వల్ల మనకి కద్దు కీర్ అనేది టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేనిక్కడ ఒక టిన్ అయితే వేశాను. 2 లీటర్స్ మిల్క్‌కి. షుగరు, మిల్క్ మేడ్ మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి షుగర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత నేనిక్కడ దూద్ పేడ ఉంటుంది గదా! అదైతే యాడ్ చేస్తున్నాను. ఒక పావు కిలో దాకా. మీ దగ్గర కోవా లేదా మావా అవైలబుల్‌గా ఉంటే అదైతే 200 గ్రామ్స్ అయితే వేసుకోండి. నాకైతే కోవా అయితే దొరకలేదు. అందుకనే ఈ దూద్ పేడనే ఇలా చూరలాగా చేసుకొని ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. మనకి ఈ కద్దు కీర్ అనేది ఈ దూద్ పేడతోటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇది మొత్తం మిక్స్ అయ్యేలా అయితే బాగా కలుపుకోవాలి. ఈ దూద్ పేడ మనకి మొత్తం లంప్స్ లేకుండా మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుతూనే ఉండాలి.
మనకి ఇందులో మిల్క్ మేడ్, దూద్ పేడ, షుగర్ అన్నీ వేస్తాం కాబట్టి మీరు చూసుకుంటూ వేసుకోండి. స్వీట్ అయితే ఎక్కువగా అయిపోతుంది ఎక్కువగా వేస్తే. ఇలా మొత్తం కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత మనం ఫైనల్‌గా అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. బాదం, కాజు కట్ చేయంగా మిగిలిన చూర కూడా ఇప్పుడే యాడ్ చేశాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్‌గా కద్దు కీర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కద్దు కీర్‌ని మొత్తం కూల్‌గా అయిపోనివ్వాలి. మనకి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్‌గా కద్దు కీర్ అయితే రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ కద్దు కీర్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ థిక్‌నెస్ చూసారా ఎంత బాగా వచ్చిందో. మనకి కూల్‌గా అయిపోయిన తర్వాత ఇంకా థిక్‌గా అయిపోతుంది. నేనిక్కడ మా ఊర్లో ఉన్న మజీద్‌కి పంపడం కోసం టిఫిన్‌లో అయితే వేస్తున్నాను. ఈ రంజాన్ నెలలో ఉపవాసం ఉన్న వాళ్ళ కోసం మేమైతే మజీద్‌కైతే పంపుతాము ఇలా టిఫిన్‌లో. అందరూ ఇంట్లో నుండి ఇలా ఏదైనా వెరైటీస్ చేసుకుంటే మజీద్‌కైతే పంపుతారు. అలాగే ఇంట్లో ఇఫ్తార్ కోసం నేను ఇలా బౌల్‌లో అయితే తీసి పెడుతున్నాను. అలాగే మా పక్కన ఉన్న వాళ్ళకి కూడా మేమైతే షేర్ చేసి అయితే తింటాము. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్‌తో అయితే ఇలా కొంచెం డెకరేట్ అయితే చేస్తున్నాను. మనకి మధ్య మధ్యలో ఇలా డ్రై ఫ్రూట్స్ వస్తే తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా కద్దు కీర్ అయితే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా ఎంతో సింపుల్‌గా ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇఫ్తార్‌లో అయితే ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నా స్టైల్‌లో అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్‌ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థాంక్స్ ఫర్ వాచింగ్.